ఫ్రెండ్స్ ఇక్కడ దొంగన కొడుకు చూడండి, వీడైతే ఫ్యాక్టరీలో పని చేసుకుంటా ఆ బెడ్ ని అయితే వేరే దానికైతే ట్రాన్స్ఫర్ చేసి థర్డ్ పార్టీ లాగా అమ్ముకుంటూ ఉంటాడు. వీడు వాళ్ళ ఫ్రెండ్ గాడు ఇద్దరు ఒక దారం కట్టి సంధిలో వేసి వీళ్ళైతే అమ్ముకుంటూ ఉంటారు. ఒకటేసారి సేట్ కి మొత్తం అయితే తెలిసిపోతుంది. అక్కడ మనకైతే మాల్ బాగా వస్తుంది, ఎక్కడ మిస్ అవుతుందో ఒకసారి చెక్ చేసి రానగానే దొంగన కొడుకు బయటకు వస్తాడు. అక్కడ ఏం తెలియనట్టు అక్కడిదైతే కొడుతూ ఉంటాడు. కానీ అక్కడ వస్తువులు అడుగుతాడు. వీడైతే ఏం చేస్తున్నావు లోపట అంటే నేనైతే బాత్రూమ్ వెళ్ళాను అని అంటాడు. పనం దగ్గరికి పోయి ఏం చేస్తున్నావురా అంటే వాడైతే దున్నపోతులాగా పడుకుంటాడు. సరే పడుకోవడం ఆపు, నిన్నైతే సేట్ పిలుస్తున్నాడు. ఒక దగ్గరికి సేట్ రా అనగానే ఆవలింత తీసుకుంటూ మెల్లగా వెళ్తారు. అరే హౌలే కానీ నేను పని చేయమంటే ఏం చేస్తున్నావురా, మొత్తం దొంగతనం జరుగుతుంది అని చెప్తాడు. నాకల్లా ముంగట ఎవడు సేటు దొంగతనం చేసేది మన దొరకపట్టి నీ చేతికైతే అప్ప చెప్తానని గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తాడు. అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సడన్ గా వీనికి వాళ్ళ ఫ్రెండ్ కి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మళ్ళీ ప్లాన్ చేసి అక్కడ నుంచి ఇంకా మొత్తం దొంగతనం చేయాలని చూస్తూ ఉంటారు. తర్వాత ఏమవుతుందో తెలియాలంటే ఈ ఫోటోలో అమ్మవారు కనిపిస్తే అమ్మవారి పేరు అయితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వెళ్తున్నప్పుడు పట్టుకొని కొడతాడు.